గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజల నుండి టీడీపీకి విశేష స్పందన వస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మిట్ట పంచాయతీ పరిధిలో మన ఇంటికి మన థామస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలో తిరుగుతున్నామన్నారు. ప్రజలకు కనీస వసతులైన త్రాగునీరైనా లేకపోవడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధికమైన మెజార్టీతో గెలవడం సాధ్యమని, టీడీపీ అధికారంలో వస్తూనే ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్మిస్తామన్నారు. రోడ్డు సౌకర్యము తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, ఎంపీ అభ్యర్థి పేర్కొన్నారు. గంగాధర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి, ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళ సమస్య ఏమని తెలుసుకున్నాము. అదేవిధంగా వీళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా, ఎలా ఉంది పరిస్థితి అనేది లాస్ట్ 11 monthsగా నేను తిరుగుతున్నాను. ఇందులో చూసారంటే చాలా విలేజ్లో చాలా దారుణంగా ఉంది. బేసిక్ వసతులు కూడా లేవు. అంటే మంచి రోడ్ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంటే అది చాలా వ్యవస్థలో ఉంది. అదేవిధంగా ఈ నీళ్లు కూడా కొన్ని చోట్ల తాగడానికి అనుకూలంగా లేదు. సో కాబట్టి మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా నేను తిరుగుతూ ఖచ్చితంగా ఆ ఏరియాలో మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ చూసారంటే కొత్తపల్లి మిట్టాలు యాక్చువల్గా ఇది చాలా నుంచి అదేవిధంగా పోలీసు బెటాలియన్ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాము. వాళ్ళందరూ కూడా ఈసారి కొత్తపల్లి మిట్టలో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. గూండాల రాజ్యం, అదేవిధంగా గూండాలు పెట్టుకొని ఇక్కడ దౌర్జన్యం చేయడం ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి చాలా కసిగా ఉన్నారు. ఎప్పుడు లేని మెజారిటీ ఈ ఇక్కడ కొట్టేసి ఖచ్చితంగా దీన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పి. నమస్కారం. ఈరోజు కొత్తపల్లి మిట్ట టీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చాం. మామూలుగా మీ అందరికీ ముందు చెప్పాము, మేము డోర్ టు డోర్ ఆపేసి సెక్షన్స్ చేస్తున్నాం. యువత, స్త్రీలు, దళితులు, తర్వాత ప్రొఫెషనల్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ గ్రూపులుగా ప్రచారం చేస్తాం. అయితే ఈరోజు ఇది విజయనగరం రెడ్డి గారు ఊరని చెప్పారు కాబట్టి కొంచెం మేము ఎక్కువ ఫోకస్ చేసి స్ట్రీట్స్ సో ఈ ఇక్కడున్న స్పందన చూస్తుంటే థామస్ గారు విజయం గెలుపు సర్టెన్ అయిపోయింది. దీన్ని ఎట్లా ఎదుర్కొన్నారో చొక్కా ఇప్పుతున్నారు, ఆశ్చర్యపోకుండా ప్యాంటు కూడా ఇప్పుతారు. అప్పుడు దయచేసి మీరు ఫోటోలు పెట్టండి. పోస్టల్ బ్యాలెట్ మనకి 95% పోలేని, దానిలో 80% తెలుగుదేశం ప్రభుత్వానికి పోలేని అని మా రికార్డు ఉంది. మీకు ఎట్లా తెలిసిందని అడుగుతారేమో. అట్లా వాళ్ళని వెళ్ళిపోయి మీరు వేసారా మేము అడగలేదు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. సో 80% ఆఫ్ ది 95% తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి. సో అదే ట్రెండ్ రేపు ఎలక్షన్లో కూడా కొనసాగుతుంది. ఓకే.